వారందరికీ రక్షణ బాప్తిస్మం అనుగ్రహించండి. పాప క్షమాపణ, నిత్య జీవం ఇవ్వండి. మట్టి బిడ్డల క్రింద కుళ్ళిపోతున్న బిడ్డలకు ఫలం ఇవ్వండి. శత్రువు మీద జయం ఇవ్వండి. దురలవాట్ల మీద జయం ఇవ్వండి. దుష్క్రియల మీద జయం ఇవ్వండి. చేసిన దోషములన్నీ మన్నించండి. నీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి. నీ బిడ్డలుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చండి. పాపమునకు పాతి పెట్టబడి నీతిని జరిగించుటకు, సత్యములో నడుచుటకు, నిత్య జీవం చేరుటకు నీ సాక్షులుగా వీరిని నిలపండి. వీరిని నీ ఆత్మతో అభిషేకించండి. నీ రక్తంతో శుద్ధి చేయండి. నా తండ్రి, వీరి చేయి మీరు పట్టుకొని నడిపించండి. వీరిని అనేకులకు తండ్రి దీవెనకరంగా చేయండి. అలాగే విశ్వసించిన రక్షణ పొందిన వ్యక్తులు వారి బంధువుల యొక్క రక్షణ, విశ్వాసము, విశ్రాంతి కొరకు ప్రార్థన చేసి ప్రయాసపడేవారిగా చేయండి. ఇక్కడికి రాలేక జనుల మధ్యలో ఉండి తమ చేతులు ఎత్తి నీకు చూపిస్తున్న వారున్నా ఈ పోటు మెరకలో ప్రభువా, దూర ప్రాంతం నుంచి నీ వాక్యాన్ని వింటూ వారి ఆత్మల రక్షణ కొరకై, విశ్రాంతి కొరకై